అంబర్పేట్ డివిజన్లో అలీకేఫ్ చౌరస్తా నుండి వాటర్ వర్క్ గేట్ వరకు నూతనంగా 80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్ పనులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ శంకుస్థాపన చేశారు. సందర్భంగా పలు బస్తీల్లో పాదయాత్ర నిర్వహించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మా అలీకేఫ్ రోడ్డు ఇది 3 సార్లు ఫైల్ వెనుకకు పోయింది. ఎందుకంటే ఇక్కడ బీటీ రోడ్ వేస్తామని ప్రపోజల్ పెట్టారు. మేము దీన్ని బీటీ రోడ్ వద్దు, ఇది సీసీ రోడ్ కావాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వర్షం పడ్డా కూడా గుంతలు ఏర్పడుతుంది. ఆల్రెడీ ఇది బీటీ రోడ్ ఉన్నది కాబట్టి ఇక్కడ దాని ఎన్నిసార్లు కూడా బీటీ వేసిన కూడా ఉండట్లేదు. కాబట్టి మేము అధికారుల దగ్గరికి మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర దగ్గర తీసుకెళ్తే ఇమీడియట్లీ తన డబ్బుల ఫండ్స్తోని ఇక్కడ ఒక 80 లక్షలతో రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మా ఎమ్మెల్యే గారికి మళ్ళీ అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద రోడ్డు గత 3 సంవత్సరాల నుంచి దీని గురించి మేము ప్రయత్నం చేశాము. ఇవాళ ఈ రోడ్డు రావడం చాలా సంతోషకరం ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు వల్ల ప్రేమ్ నగర్, పటేల్ నగర్, అహ్మద్ నగర్, ఆజాద్ నగర్, దుర్గా నగర్ ఇక్కడ బస్తీవాసులు అందరూ ఇక్కడికే వెళ్తారు. కేసీఆర్ నగర్ వెళ్ళే వాళ్ళు ఇక్కడికే వెళ్తారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. ఇక్కడ ఇలాంటి దారులు పటేల్ నగర్కి వెళ్ళాలన్నా దారులు ఇలాంటి 4 ఉన్నాయి ఈ బస్సులకి వెళ్ళాలంటే. అలా ఈ ఒకటి పటేల్ నగర్ రోడ్డు ఉండేది, అది అయిపోయింది. ఇవాళ మా ఇక్కడ మన అలీకేఫ్ చౌరస్తా రోడ్ కూడా ఇది కూడా కంప్లీట్ అయ్యింది. అలాగే ఇంకొక రోడ్డు పాలిటెక్నిక్ కూడా ఉంది, అది కూడా శాంక్షన్ అయింది. కానీ అక్కడ వాటర్ లైన్ ప్రాబ్లం ఉంది. అక్కడ వాటర్ లైన్ కానీ వచ్చే పాలిటెక్నిక్ బాపునగర్కి వచ్చే రోడ్డు కూడా ఆ రోడ్డు త్వరలో అయిపోతుందని చెప్తున్నాము. కాబట్టి దీనికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన రీసెంట్లీ కూడా బ్రిడ్జ్ కోసం కూడా మేము అప్లికేషన్ పెట్టమెంట్కి ఏంటంటే బ్రిడ్జ్ తొందరగా కావాలని. అయినా బ్రిడ్జ్ తొందరగా కంప్లీట్ కావడం లేదు. మన కౌన్సిల్ కూడా కమిషనర్ కలిసినప్పుడు చెప్పడం జరిగింది, కానీ తను స్పందించలేదు. అయితే మేము మొన్న పోలీసులకు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ధర్నా నిర్వహిస్తాము, ఈ ధర్నాకు మీరు సహకారం చేయండి అని అంటే వాళ్ళ పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. దీని అఖిలపక్షంతో భారీ ఎత్తున మేము ధర్నా చేయడం అనుకున్నాము, కానీ దాన్ని పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేయడం మాకు బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే ధర్నా చౌక్ దగ్గర వెళ్ళి ధర్నా వేసుకొని అంటున్నారు. ధర్నా చౌక్ దగ్గర బ్రిడ్జ్ ఎక్కడ ఉందని ముసరాంబాగ్లో ఉన్నది. ధర్నా ఎక్కడ వేయాలి? ముసరాంబాగ్ వేయాలి. జనాలకు తెలిసేది, అధికారులకు తెలిసేది ముసరాంబాగ్ బ్రిడ్జ్ గురించి. మేము ఎవరి కోసం వెళ్తలేము, ఆ జనాల కోసం వెళ్తున్నా కూడా మా పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ కూడా ఒకసారి మేము అప్లికేషన్ పెట్టుకుంటున్నాము. కొద్దిగా పోలీసు వాళ్ళు కూడా దీనికి సహాయ సహకారాలు చేయాలని, పర్మిషన్ ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది. ఇట్లా ఇంకా డ్రైనేజ్ లైన్ ఇంతవరకు కూడా రాలేదు. డ్రైనేజ్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, కొన్ని రోడ్స్ కూడా ఇంకా కాలేదు. ఏదో శాంక్షన్ పెట్టాము, టెండర్లో పెట్టాము, ఇంకా కావాలని అంటున్నారు. రేపు కూడా పటేల్ నగర్ చౌరస్తా మెయిన్ రోడ్డు నుంచి అహ్మద్ నగర్ వరకు అది కూడా ఒక 44 లక్షలతో రోడ్డు, అది కూడా 40 నుంచి 60 లక్షల దాకా ఎస్టిమేట్లు ఉన్నది. అది కూడా ఇవాళ ఫైల్ వచ్చేస్తుంది. అది కూడా రోడ్ ఇనాగ్రేషన్ ఉన్నది, అది కూడా పెద్ద రోడ్డు. అలాగే ఇబ్రాహిం మసీద్ బ్యాక్ సైడ్ రోడ్ ఉన్నది, అది కూడా శాంక్షన్ ఉన్నది. కానీ మనకు అక్కడ డ్రైనేజ్ లైన్ కావాలి ముఖ్యంగా. ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నది. గత 30 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఇక్కడ అంటే ప్రజాప్రతినిధులు సరిగా పట్టించుకోలేదు. మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గెలిచినాక, మేము కార్పొరేటర్ గెలిచినాక ప్రతి గల్లీలో తిరిగితే సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ఆ సమస్యలను తీర్చుకుంటూ ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలతో, ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ అన్నీ చేయడం జరుగుతున్నది. ఇవాళ మీరు చూస్తున్నారు, దుర్గానగర్కి వెళ్ళాం, దుర్గానగర్లో అద్దంలాగా ఉన్నది రోడ్డు. నిన్న ప్రేమ్నగర్లో వెళ్ళాం, అక్కడ కూడా అద్దంలాగా ఉన్నది రోడ్డు. ప్రతి గల్లీలో, ప్రతి ఏరియాలో అద్దంలాగా ఉన్నది. జస్ట్ ఒక 2-3 గల్లీలు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కూడా మా ఎమ్మెల్యే గారు బడ్జెట్లో తీసుకొని ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం